హైదరాబాద్లోని మహేష్ కోఆపరేటివ్ బ్యాంకుపై ఈడీ కొరట జుల్పించింది. 300 కోట్ల రూపాయల నిధుల గోల్మాల్పై కేసు నమోదు చేసింది. అనర్హులకు రుణాలు ఇచ్చారన్న ఆరోపణలపై అధికారులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కేసు ఆధారంగా విచారణ చేపట్టారు. నగరంలోని 6 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మహేష్ బ్యాంక్ చైర్మన్ రమేష్ కుమార్, ఎండీ పురుషోత్తం దాస్ సహా సీఈఓ, డైరెక్టర్ల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. హవాలా ద్వారా డబ్బులు మళ్లించినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్లోని మహేష్ కోఆపరేటివ్ బ్యాంకుపై ఈడీ కొరడా జుల్పించింది. 300 కోట్ల రూపాయల నిధుల గోల్మాల్పై కేసు నమోదు చేసింది. అనర్హులకు రుణాలు ఇచ్చారన్న ఆరోపణలపై అధికారులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కేసు ఆధారంగా విచారణ చేపట్టారు. నగరంలోని 6 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మహేష్ బ్యాంక్ చైర్మన్ రమేష్ కుమార్, అలాగే ఎండీ పురుషోత్తం దాస్ సహా సీఈఓ, డైరెక్టర్ల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. హవాలా ద్వారా డబ్బులు మళ్లించినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్లోని మహేష్ కోఆపరేటివ్ బ్యాంకుపై ఈడీ కొరడా జుల్పించింది. 300 కోట్ల రూపాయల నిధుల గోల్మాల్పై కేసు నమోదు చేసింది ఈడీ. అనర్హులకు రుణాలు ఇచ్చారన్న ఆరోపణలపై అధికారులు తనిఖీలు నిర్వహించడం జరిగింది. అక్కడ హైదరాబాద్ సిటీ పోలీస్ కేసు ఆధారంగా విచారణ చేపట్టారు. నగరంలోని 6 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మహేష్ బ్యాంక్ చైర్మన్ రమేష్ కుమార్, అలాగే ఎండీ పురుషోత్తం దాస్ సహా సీఈఓ, డైరెక్టర్ల ఇళ్లలో కూడా తనిఖీలు చేస్తున్నారు అధికారులు. హవాలా ద్వారా డబ్బులు మళ్లించినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. $300 కోట్ల రూపాయల నిధుల గోల్మాల్పై కేసు నమోదు చేయడం జరిగింది. అనర్హులకు రుణాలు ఇచ్చారన్న ఆరోపణలపై అధికారులు ప్రస్తుతం తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా క్రైమ్ ఇన్పుట్ బ్యూరో చీఫ్ రమేష్ వైట్ల పూర్తి వివరాలు అందిస్తారు. రమేష్ వైట్ల, ఎప్పుడు వివాదాల్లో ఉండే మహేష్ బ్యాంకు సంబంధించి మరొకసారి కొత్త వివాదం వెలుగులోకి వచ్చింది చెప్పొచ్చు. ఈ బ్యాంకులో అనర్హులకు పెద్ద మొత్తంలో రుణాలు ఇచ్చారని చెప్పి ఆ బ్యాంకు సంబంధించిన వ్యక్తులే గతంలో హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపైన అటు హైదరాబాద్ పోలీసులు విచారణ జరిపారు. అయితే ఆ కేసు ఆధారంగా ఈడీ అధికారులు తాజాగా ఒక కేసు నమోదు చేయడం జరిగింది. దాదాపు 300 కోట్ల రూపాయల రుణాలను అనర్హులకు ఇచ్చారని చెప్పి ఆరోపణల మేరకు ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మొత్తం 6 ప్రాంతాల్లో ఈ సోదాలు చేస్తున్నారు. మహేష్ బ్యాంక్ హైదరాబాద్ లో ఉన్న ప్రధాన బ్యాంకు, రోడ్ నెంబర్ 12 లో ఉన్న ప్రధాన బ్రాంచ్ తో పాటు తర్వాత చైర్మన్, తర్వాత డైరెక్టర్లు, సీఈఓలు వాళ్ళలో కూడా సోదాలు చేస్తున్నారు. అయితే మేనేజింగ్ డైరెక్టర్ కావచ్చు, చైర్మన్ అయిన రమేష్ బంగ్ తో పాటు పురుషోత్తం దాస్ తో పాటు మరికొందరు పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్న సోలిపురం వెంకటరెడ్డితో పాటు మరొక 2 ఇళ్లలో మొత్తంగా 6 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. దాదాపు 300 కోట్ల రూపాయలకు సంబంధించిన గోల్మాల్ పైన ఈడీ కేసు నమోదు చేసి వరకు విచారణ చేస్తున్నట్లుగా సమాచారం. అయితే గతంలో కూడా దీనిపైన హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కూడా జరపడం జరిగింది. ఈ బ్యాంకులో ఉన్న చైర్మన్ తో పాటు కొంతమంది డైరెక్టర్లు, సీఈఓలు కలిసి అనర్హులకు పెద్ద మొత్తంలో రుణాలు ఇచ్చారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. అయితే దానినే కేంద్రంగా హైదరాబాద్ పోలీసుల కేసు ఆధారంగానే ఈడీ కేసు నమోదు చేసి ప్రస్తుతానికైతే విచారణ జరుపుతుంది. ఇంకా ఫర్దర్ గా పూర్తి వివరాలు వెల్లడిస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. హైదరాబాద్ సిటీ పోలీస్ కేసు ఆధారంగా విచారణ చేపట్టడం జరిగింది. నగరంలోని ప్రస్తుతం 6 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మహేష్ బ్యాంక్ చైర్మన్ రమేష్ కుమార్, అలాగే ఎండీ పురుషోత్తం దాస్ సహా సీఈఓ, అలాగే డైరెక్టర్ల ఇళ్లలో కూడా తనిఖీలు చేస్తున్నారు. హవాలా ద్వారా డబ్బులు మళ్లించినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు.